మూడో అతిథి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంత పెద్దవారైనప్పటికీ శ్రమ చేసుకుని మనతోటి సంతోషాన్ని పంచుకోవాలని వచ్చినటువంటి వ్యక్తి శ్రీ సూరి వెంకటేశ్వరులు గారు. వారు ఎంతో వృద్ధాప్యం కల్పిస్తున్నారు, ఎక్కడికి లేవలేండి నడవలేనండి కానీ అన్ని పనులు చేస్తూనే ఉంటారు. అన్ని మీరు వారు ఏమేమి చేస్తున్నారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ హాల్ మనం చూస్తున్న హాల్, ఈ హాల్కి సంబంధించి ఆంజనేయనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్. ఈ ఆంజనేయనగర్ కాలనీ కమ్యూనిటీ యొక్క ప్రెసిడెంట్గా వారు ఎన్నో సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ హాల్ని ఈ వాతావరణాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వారు. అలాగనే మా కాలనీలో మా చిన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి నడుపుతున్నటువంటి విజ్ఞాన సమితి అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ త్యాగరాయ ఉత్సవాలు, సంగీతోత్సవాలు ఇవి ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సంస్థ యొక్క ఫౌండర్ మెంబర్, ఆ తర్వాత దాన్ని అనేక సంవత్సరాలు దాన్ని సెక్రటరీగా చేసి ప్రస్తుతం 10 సంవత్సరాలుగా దాన్ని ప్రెసిడెంట్గా వారు సేవలు అందిస్తున్నారు. ఈ ఇయర్ చేసినటువంటి త్యాగరాజ ఆరాధనోత్సవాలు దాదాపుగా 8 రోజులు 9 రోజులు నిర్వహించి ప్రతిరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ భోజనము కూడా ఇక్కడే ఉండి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా ఏదో ఒక కార్యక్రమం, సంగీత కార్యక్రమం ఉండేలాగా వారు చూసి ఎక్కడెక్కడి నుంచో విద్వాంసులు తీసుకొచ్చి చేశారు. కృషి వారు జరుపుతూ ఉంటారు. వృత్తిరీత్యా వారు LICలో పనిచేశారు 36 సంవత్సరాలు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడనే వాళ్ళు స్థిరపడ్డారు. త్యాగరాజు అంటే వారికి ఎన్నలేనటువంటి ప్రీతి, అభిమానం, భక్తి. త్యాగరాజు మీద 2 పుస్తకాలు రాశారు. ఒకటి ఇంగ్లీష్లో రాశారు, ద డివైన్ మ్యూజిక్ ఆఫ్ త్యాగరాజ అని, త్యాగరాజు విజయం అని పుస్తకం రాశారు. కంచి కామకోటి పీఠం వారు వారికి ఆస్థాన విద్వాన్ అనేటువంటి బిరుదుతో సత్కారం చేశారు 1917 సంవత్సరంలో. ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నప్పుడు కూడా వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇది అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్టాపన అయింది. అక్కడ రామభక్తుడు రాముడి మీదే వేల కీర్తనలు రాసినటువంటి త్యాగరాజు యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠించాలి అని ఎంతో శ్రమకోర్చి ఎందరినో పట్టుకుని ఎంతోమంది వారిని వెనక్కి లాగిన, అంటే రామదాసు పెడదామా లేకపోతే ఇంకోటి పెడదామా అని వారికి ఎదురు చేసిన అన్నమాచార్య పెడదామని త్యాగరాజునే మన వాళ్ళు ఎవరు తెలుగువాడు ఏంటి కూడా తెలుగు వాళ్ళు చూసుకోలేదు. అన్నమయ్యని తీసుకోవడానికి వెంకటేశ్వర స్వామి అంటే ఆ టీటీడీ ఉన్నది, భద్రాచలం రామదాసుని చూస్తున్నారు కాబట్టి త్యాగరాజునే పెట్టాలి అని. అది ఆ విగ్రహం అక్కడ ప్రతిష్ట అయ్యేదాకా వారు నిద్రపోలేదు, వారికి విశ్రాంతి లేకుండా పోయింది. నేను విన్నది ఏంటంటే ఆ ప్రతిష్టాపన అయ్యేదాకా వారు ఉపవాసం కూడా నిర్వహించారు ఇంట్లో ఉంది అని. ఆ విధంగా ఆ విగ్రహం ఐ థింక్ 13 డిసెంబర్ 2025 అక్కడ ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత వారు అమ్మాయి నా కోరిక నెరవేరింది అని సంతోషంగా నిర్మించారు. సో ఈ విధంగా మేము చిన్నప్పటి నుంచి వారి వ్యక్తిమత్వం చూస్తూ వచ్చాము. వారి జీవితం కూడా చెప్తూ తెలిసి 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఇన్ని సంవత్సరాలకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీలో ఈ అసోసియేషన్ స్కూల్ని రన్ చేస్తుంది, ప్రకాశం విద్యానికేతన్, ఇప్పటికీ తెలుగు మీడియం స్కూల్. దానికి కూడా ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. 150, 170 మంది విద్యార్థులు ఇప్పటికీ ఆ స్కూల్లో ఉన్నారు. దానికి కూడా ఎంతో వ్యయప్రయాసంలో గవర్నమెంట్ శాలరీస్ గ్రాంట్ కట్ చేసింది, అయినా కూడా ఏదో రకంగా దాన్ని వారు నడుపుతూనే ఉన్నారు. అటువంటి ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి జీవితం అయినటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఈ విధంగా ముగ్గురు కూడా మన గెస్టులు మన ఆనందనగర్ కాలనీకి హైదరాబాద్కి ఎంతో సన్నిహితంగా ఉంటూ, వారు జోషి గారేమో ఇక్కడే పనిచేస్తున్నారు మన మహావీర్ హాస్పిటల్. మనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, మనతో పనిచేయాలని తత్పరతో ఉన్నటువంటి వ్యక్తులు. అందువల్ల వారందరినీ సత్కరించుకోవడం ఎంతో ముదావము. మన స్కూల్ వారిని మరి వెంకటేశ్వర గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. honor and felicitate Sri Suri Venkateswaru Garu by Harikishore Garu, our school committee honorable secretary. I invite Harikishore Garu to do the honors on the stage.
on the